ఈరోజు సబ్ కలెక్టర్ కార్యాలయంలోన సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్య ఉద్దేశం అంటే ధనాపురం రోడ్డు మార్గంలో వందల మంది విద్యార్థులు పాఠశాలకు వెళ్తా ఉంటే బారిగేట్లు ఏర్పాటు చేయండి అని గత వారంలోనే పీజీఆర్ఎస్ లో ఇచ్చినా కూడా ఇప్పటికీ కూడా అధికారులు స్పందించలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. ఈ రోజు రోడ్డు మార్గంలోన విద్యార్థులు రోడ్డు దాటే మార్గంలోనే ఎవరైనా విద్యార్థులకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని ఈ రోజు అధికారులను ముక్కుసూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా. గతంలో వినతి పత్రాలు ఇస్తే కూడా వారం రోజులు అయితే కూడా ఇంతవరకు స్పందించడం లేదంటే అధికారులు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో, అంటే విద్యార్థులు అంటే ఎంత నిర్లక్ష్యంగా వహిస్తున్నారో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తా ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మార్గంలో వెళ్ళేటటువంటి దానాపురంలోనే కాదు, ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలు రోడ్డు మార్గం పక్కన ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా బారిగేట్లు ఏర్పాటు చేసినా వాహనాలు నిదానంగా వచ్చే అవకాశం ఉంది. కానీ వాహనాలు అతి వేగంగా రావడం వల్ల విద్యార్థులు చిన్న పిల్లలు 6వ తరగతి కానీ 7వ తరగతి కానీ పాఠశాలకు వెళ్తా ఉంటారు, పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ. మరి ఈ రోజు విద్యార్థులకు ఏమైనా జరిగితే అధికారులు ఎవరు బాధ్యత వహిస్తారని ఈ రోజు డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా ముక్కుసూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మేము కోరుతా ఉన్నాము. నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు.